అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గురులక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. మా 4వ రోజు కాశీ ప్రయాణంలో 4వ రోజు అయితే లోకల్గా టెంపుల్స్ అన్నీ తిరిగి రమ్మన్నారు మా గురువు గారు. తర్వాత ఇది 5వ రోజు అనమాట. 5వ రోజు మొత్తం గంగా నది అంత సందర్శనను ప్రతి ఒక్క ఘాట్కి అట్లా తీసుకెళ్ళి ఆ నీళ్ళని చల్లి ఘాట్లని చూపించి తీసుకొస్తారనమాట మా గురువు గారు. వారణాసి కాశీ పట్టణము సాక్షాత్తు ఆ పరమశివుడే త్రిశూలం మొన మీద నిర్మించిన నగరం అంటారు, పట్టణము అంటారు వారణాసి. ప్రళయం వచ్చినా కూడా, ప్రపంచమంతా మునిగిపోయినా కూడా మరి కాశీ పట్టణానికి ఎలాంటి విపత్తు రాదు అని అంటారు. ఎప్పటికీ నిలిచి ఉండే పట్టణం కాశీనగరము అని అంటారు. మరి సాక్షాత్తు ఆ పరమశివుడే కొలువై ఉన్న ప్రదేశం అండి. ఇది పరమ పవిత్రమైన కాశీనగరం అండి. గంగానదిని చూడగానే అసలు ఇట్లా ఒళ్ళు పులకించిపోతుందండి. నాకైతే అక్కడే ఉండాలని ఉన్నది. ఇక్కడ గంగానది ఘాట్లు మొత్తము 82 ఉండేనంటండి. ప్రస్తుతానికి అయితే 64 ఉన్నాయి. ముందైతే 100 కంటే ఎక్కువ ఉన్నాయని అనుకునేవాళ్ళు. 82 తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి 64 మాత్రమే ఘాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి పడవలలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి ప్రతి ఒక్క ఘాట్ దగ్గర మనకి ఈ ఘాట్ అని చెప్తూ ఉంటారు. అక్కడ నీళ్ళు కూడా తీసి చల్లుతూ ఉంటారండి. ఇప్పుడు మేము ఘాట్ల సందర్శనకైతే వెళ్తున్నామండి. మా గురువు గారు ఒక బోట్లో, మేమందరం ఇంకొక బోట్లో, మొత్తం 90 మెంబర్స్ వచ్చామండి ఇక్కడ యాత్రకి. 9 రోజులు నిద్ర చేయడానికని మళ్ళీ గయా, ప్రయాగ, అయోధ్య, నైమిషారణ్యం ఇవన్నీ చూడడానికి వచ్చామండి. మొత్తం 17 రోజుల ట్రిప్ అండి మాది యాత్ర. ఇక్కడ మేమందరం కూర్చున్నామండి. మా గురువుగారి రాక కోసం ఎదురు చూస్తున్నాము. మా గురువుగారు రాగానే అందరం బయలుదేరుతామండి ఘాట్ల సందర్శనకి. ప్రతి ఒక్క ఘాటు దగ్గర మనం అది ఏ ఘాటు ఏంటి ఏ పేరు అని చెప్పి వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు, వివరించి చెప్తూ ఉంటారనమాట. తర్వాత అక్కడ నీళ్లు కూడా తీసి చల్లుతూ ఉంటారు మన పైన. ఎందుకంటే ప్రతి ఒక్క ఘాట్లో మనం దిగి స్నానం చేయలేము కదండి. అందుకని చెప్పి ఈలోపు ఇలా బొట్టు పెట్టడానికి వచ్చారండి ఒకరు. సరే ఒక 10 రూపాయలు ఇస్తే వాళ్ళు మనకి బొట్టు పెడతారండి. ఇట్లా ఓం కానీ శివలింగం లాగా అట్లా ఉంటుందండి. అందరం పెట్టించుకున్నాం. ఇక్కడ బొట్టు అయితే పెట్టించుకున్నాం. ఫస్ట్ చందనం గంధం రాస్తారండి. గంధం రాసి కుంకుమతో అద్దె అలా పెడతారన్నమాట. చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. అట్లా ఇలా చందనం పెట్టి వాళ్ళు కుంకుమతో అలా మనకి ఓం కానీ శివలింగం కానీ అలా పెడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మనకు పూజలు చేయడానికి ఇట్లా బ్రాహ్మణులు కూడా దొరుకుతారండి. ఇలా వాళ్ళు కూర్చొని ఉంటారు. మనం ఏదైనా పూజ చేయించుకోవాలనుకుంటే మనకు సంకల్పం అది చెప్తారు. సంకల్పం చెప్పి మనతో పూజ చేయిస్తారు. గంగా పూజ కూడా చేస్తారండి ఇక్కడ. గంగకి అమ్మవారికి చీర, పసుపు, కుంకుమలు, పువ్వులు అలా మనం సమర్పించుకోవచ్చండి. గంగా పూజ కూడా ఉంటుందండి. ఆ వీడియో కూడా పెడతాను నేను. గంగా పూజ వీడియో కూడా ఉందండి. కాశీ అంటేనే మహాపుణ్యక్షేత్రం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అసలు ఎలాంటి పనులు చేయాలో చేయకూడదని మా గురువుగారు చెప్తారండి. అబద్ధాలు ఆడకూడదు, ఎలాంటి తప్పుడు పనులు చేయకూడదు, ఒకరిని నిందించకూడదు, ఎవరిని కోపగించుకోకూడదు. మనం కోపాన్ని తగ్గించుకోవాలి, మితంగా తినాలి, అన్నీ మంచి పనులే. నమశివాయ అనేది మన పెదవుల మీద ఎప్పుడూ మనం పలుకుతూ ఉండాలండి. ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని అలా చెప్తారండి మా గురువుగారు. చాలా బాగా చెప్తారండి. మీకు మా గురువుగారి ప్రవచనం కూడా పెడతానండి మీకు ఒకసారి. సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం పరివేష్టితలింగం సర్వసమోద్భవకారణలింగం అస్త్రనాశకలింగం పరమాత్మకలింగం తత్సన్నిధౌ శివలోకం వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాశికాపురాదినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవ. గురువుగారు వచ్చారండి. అందరము బోట్లలో ఎక్కుతున్నాము. ఒక పడవలో గురువుగారు కూడా ఎక్కుతారు, ఇంకొక పడవలో మిగతా వారందరం ఎక్కుతామన్నమాట. గురువుగారు వచ్చేంత వరకు కాసేపు ఆ గంగానది ఒడ్డున భజన అయితే చేసుకున్నామండి. స్వామి నామాలు అవి చెప్పుకున్నాము కదా, స్వామి భజన చేసుకున్నాము.
ఇంకెప్పుడు అందరం ఇలా ఎక్కేసి ఇంకా బోట్లు బయలుదేరుతాయండి. వరుణ నది నుంచి అస్సీ నది వరకు తీసుకెళ్తారండి. ఈ ఒడ్డు ఇక్కడ ఎక్కడైతే వరుణ నది స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మరి అస్సీ నది వరకు తీసుకెళ్తారండి. 64 ఘాట్లు అని చెప్పాను కదా, అలా వరుణ అస్సీ నదులు కాబట్టి అవి కలయికనే వారణాసి అని చెప్పారు గురువు గారు. మధ్యలో ఎన్నో నదులు కలుస్తాయటండి. ఇంకా పంచనదులని, మణికర్ణిక ఘాటు గురించి అవి గురించి చెప్తానండి తర్వాత. ఇప్పుడు మేమైతే నది సందర్శన చేసిన తర్వాత మాకు మణికర్ణికలో సరిగ్గా 12 గంటలకి స్నానం అది ఉంటుందండి. ఆ స్నానం చేసేసి మళ్ళీ మా కాటేజ్లోకి వెళ్ళిపోతాం మేము. ఇప్పుడు మేము నది సందర్శనకైతే వెళ్తున్నామండి. వరుణ నది నుంచి అస్సీ నది వరకు ఇప్పుడు బోట్లు బయలుదేరుతున్నాయండి. బోట్ అబ్బాయి అయితే అందరికీ జాకెట్లు ఇచ్చాడండి. లైఫ్ జాకెట్లు వేసుకోమన్నాడు. అందరూ తప్పనిసరిగా వేసుకోవాలని చెప్తారంటే, లేకపోతే ఫైన్ ఉంటుంది అని చెప్తారు. అందరూ వేసుకున్నాము. కొంతమంది వేసుకోలేదండి, ఇంకా అందరం అయితే వేసుకున్నాము. ఇలా వెళ్తుంటే ఆ ఘాట్ల గురించి మనకు చెప్తారండి. ఎవరు నిర్మించారు, ఎవరు కట్టారు, ఆ ఘాట్ల పేరేంటి అని చెప్తారు. ఘాట్ నుంచి వరుణా ఘాట్కి వెళ్ళి స్నానాలు చేస్తాం. మహాదేవ్ 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 మహాదేవ్. काली लक्ष्मी सरस्वती राजेश्वरी बाला श्यामला ललिता दशा
ప్రసాద్ రాజ్ ఘాట్. శ్రావణ మాసంలో వచ్చా నేను. అక్కడ దాకా వచ్చేసింది గంగ. ఈ మెట్లకి మునిగిపోయినాయమ్మా. బాగా వచ్చేసింది గంగ. బోట్లు నడవాల అంటే చుట్టుముట్టాలు ఉంటాయి కదా, అసలు పోలీసులకి అవును. హర హర మహాదేవ, హర హర పుర హర శంభో శంభో శివ మహాదేవ శంభో. వక్కరాజ్ ఘాట్, వచ్చరాజ్ ఘాట్. ఆనందమయ్యే ఘాట్. అమ్మా వేసుకోండమ్మా, వేసుకో. జానకి ఘాట్. గవర్నమెంట్ వాళ్ళు వేసుకోమంటలేదు, మనం వాళ్ళు పడుతున్నారు. రాణి హర హర మహాదేవ్. శంకర घाट मध्ये हाँ
ఇది అస్సీ ఘాట్ అని చెప్తున్నారండి. అస్సీ ఘాట్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి పడవ అయితే ఇప్పుడు టర్న్ చేసుకొని మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వరుణా నది వరకు వెళ్తుంది అనమాట. नारायण 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 माता नंदनु माई घाट माता नंदिनी अभी सूर्यदेव गुड़ी सूर्यदेव गुड़ी उसके पక్కనే వృక్షరాజ్ గాడి అది పైన హనుమాన్ గుడి అది హనుమాన్ గుడి అక్కడ పైనే గంగా మన పక్కనేమో గంగే చ యముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వరి కావేరి తుంగభద్రా భాగీరథి గంగా ప్రవహిస్తూ అక్కడ పేర్లు వేరే అల్కనంద మందాకిని భూమి మీదకి వస్తుంది మన గంగా హిమాలయాల్లోంచి. అక్కడి నుంచి త్రివేణి సంఘం అక్కడ ఇంకో 2 నదులు కలుస్తాయి. వరుణా నది, అసీ నది, పంచగంగా ఘాట్ మహేశ్వరులు చేస్తారు కదా. సమస్త జీవులకి మోక్షాన్ని ఇచ్చే స్థలం ఇది ఈ కాశీ క్షేత్రం మాట. పిపీలు కాదు బ్రహ్మ పర్యంతం శివాజ్ఞ లేదే చెవు కూడా కుట్టదు. అందుచేత పరమేశ్వరుడు యొక్క సంకల్పం ఎందుకంటే అందరూ ఆయన దగ్గరికి చేరాల్సిందే. నాకు తెలియదు, చిన్నప్పుడు చదువు 4వ క్లాస్ చదువులే. గురు శుశ్రూషయా విద్య, గురువు గారి దగ్గర ఉండి అట్లా ప్రతి సంవత్సరం శివరాత్రికి అందరినీ తీసుకొస్తాయి ఇక్కడికి. స్థానం పెట్టుకోండి. పలికితే నామ సాగిపోతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
గా సాగిపోతున్నది అందులో చుక్కాని శ్రీకృష్ణదేవా అందులో చుక్కాని శ్రీకృష్ణదేవా సాధలకు పేదలకు ఒకటే రేటు సాధలకు పేదలకు ఒకటే రేటు డబ్బిచ్చి ఈ నామ ఎక్కలేరు మీరు డబ్బిచ్చి ఈ నామ ఎక్కలేరు మీరు భవసాగరములో పడకండి బాబు భవసాగరములో పడితేను మీరు ఇంకా ఒడ్డెక్కలేరు జై శ్రీరామ్ జై హర హర మహాదేవ పాలు మీగడ కన్నా పంచదార చిలకల కన్నా పాలు మీగడ కన్నా పంచదార చిలకల కన్నా ఓ రామ నీ నామెంత రుచిరా రామయ్య నీ నామే రుచిరా ఆ నాలుగుకి అమృతం ఏమండి దాన్ని ఇదే ఆంధ్రాశ్రమం ఆంధ్రాశ్రమం అంటానికి ఆంధ్రాశ్రమం उसके पक्का सेकंड गंगा आरती डॉक्टर राजेंद्र प्रसाद घाट जो भारत के प्रथम राष्ट्रपति उसको बोला वो घर में था मैं लास्ट में ले लेगा। हमारा
गेट नंबर 1 विश्वनाथ भगवान के हर हर महादेव शंकरा ललिता घाट अम्मा उसके पक्का नहीं मणिकर्णिका घाट काशी घाट पिता सेवाल घाट मणिकर्णिका घाट 24 hour dead body fire all India service मणिकर्णिका घाट అది కూడా కాశీఖండం కూడా ఇక్కడైనా కాశీలో చెప్పిందే బాగుంది. మనోరమ అని వాళ్ళ అమ్మ పేరు మీద చెప్పాడు పద్మాకర్. అది చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మనసులో నాటుకొని పోయింది. అది ఎంత అక్కడికి వెళ్ళిపోతాము. ఇప్పుడు పడవలైతే ఇక్కడ ఆగినాయండి. అందరూ దర్శనం చేసుకునే వాళ్ళైతే కొంతమంది దిగి అలా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. పైన చాలా విష్ణుమూర్తి, శివలింగాలు, శివుడు అన్నీ ఉన్నాయండి. వేదేశ్వర లింగం అని చాలా అంటే చాలా శివలింగాలు ఉన్నాయండి. దర్శనం చేసుకొని రావచ్చు. కొంతమంది రాలేదండి, కొంతమంది అలా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. తల్లి విఘ్నేశ్వర ఇలా వెళ్ళొచ్చా? ఇక్కడ కూడా కొన్ని హర హర మహాదేవ్, హర హర మహాదేవ్.
మహాదేవ్ మహాదేవ్ ఆదికేశవ స్వామి అండి, విష్ణుమూర్తి. ఇది దేవదీపాలకి అలంకరించారండి. దేవాలయము పూలతో చక్కగా అలంకరిస్తారు. పూలు, లైట్లు చాలా బాగా అలంకరణ చేస్తారండి. కాస్ట్ అంతా వెళ్ళాలా? అవునా? జయ సంగమేశ్వర స్వామి, శ్రీ సంగమేశ్వర స్వామి అని ఉందండి అక్కడ. ఆదికేశవుల స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కిందికి పక్కన మెట్లు ఉంటాయి. మెట్లు దిగి కిందికి రావాలండి. వస్తే ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవచ్చండి. అడుగడుగున శివుడు అండి ఇక్కడ చూడండి. ఒక్క దగ్గర ఎన్ని శివలింగాలు ప్రతిష్ఠించారంటే అసలు చూడడానికి 2 కళ్ళు చాలు అంటారు కదా, అలా మనసులో ముద్రించుకుపోతాయండి. ఇక్కడ 4 మొహాలు ఉన్నాయి చూడండి శివుడికి. పక్క పక్కనే శివలింగాలండి. తర్వాత అందరం పేర్లకి మణికర్ణిక వచ్చామండి. మణికర్ణిక మహాదేవ్ స్నానం చేసిన అందరూ స్నానం చేసి దీపాలు స్నానం చేసి మణికర్ణిక స్నానం అభిషేకం చేసుకుని ఒక దీపం వెలిగించుకుంటే ఇంకా జన్మ ధన్యమైపోతుందండి. ఇంకా అందరం బోట్లలో తిరిగి వెళ్ళిపోతున్నామండి. స్నానాలు అయిపోయినాయి, బట్టలు మార్చుకొని శివుడికి అక్కడ అభిషేకం చేసుకొని మణికర్ణిక ఘాట్లో అందరు తిరిగి వెళ్ళిపోతున్నాము. ఎవరి బోట్లో వాళ్ళైతే కూర్చున్నామండి. మళ్ళీ జాకెట్లు వేసుకోమని చెప్పారు, అవన్నీ భవసాగరములో పడకండి బాబు, భవసాగరములో పడకండి బాబు, పడితేను మీరు ఇంక వద్దెక్కలేరు. జై శ్రీరామ్, హర హర మహాదేవ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గడ కన్నా పంచదార